రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు. నిన్నటిదాకా కత్తులు దూసుకున్న వారే నేడు కరచాలనాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రయోజనాలే అసలైన టార్గెట్. పట్టు బట్టరాదు, పట్టు విడవరాదన్నట్లుగా ఢిల్లీ గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా ప్రధానమంత్రినే టార్గెట్ చేశారు. మొన్నటిదాకా లోకల్ లీడర్లపైన ఫైర్ అయిన రేవంత్ ఇప్పుడు నేరుగా మోదీ కోర్టులోకే బంతిని విసిరారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏకంగా 7 వరాలను ప్రధాని ముందుంచారు. మరి ఆ కోరికల చిట్టా ఏంటి? రేవంత్ పనిన ఈ ఢిల్లీ వ్యూహానికి మోదీ తలొగ్గుతారా? ఆ నెక్స్ట్ పొలిటికల్ సస్పెన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చాలా కాలంగా పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తి రేపుతున్న కలయిక ఎట్టకేలకు సాకారమైంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నేరుగా కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం ఓ భారీ కోరికల చిట్టాను ముందుంచారు. గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలకు అడ్డుపడుతున్నారని రేవంత్ చేసిన ఆరోపణలు మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు స్వయంగా ప్రధానికే డైరెక్ట్గా విన్నపాలివ్వడం సరికొత్త రాజకీయ సమీకరణాలకు స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. వాస్తవానికి హైదరాబాద్ పర్యటనలో ఉన్నప్పుడే మోదీ రేవంత్ కు ఓ క్లారిటీ ఇచ్చారు. సెంటర్తో కలిసి నడవకపోతే రాష్ట్రం అనుకున్న టార్గెట్స్ రీచ్ కాలేదని తేల్చి చెప్పారు. అందుకే ఈ మీటింగ్ ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చనీయాంశంగా మారింది. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అన్నట్లుగా రాష్ట్రానికి కావాల్సిన నిధులు, ప్రాజెక్టుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్తో వెళ్లారని అర్థమవుతోంది. ముఖ్యంగా 11వ నీతి ఆయోగ్ సమావేశం వేదికగా తెలంగాణ విషన్ని ప్రజెంట్ చేసిన ఆయన ఆ వెంటనే మోదీని కలిసి 7 కీలక వరాల్ని మంజూరు చేయాలని కోరారు. ఒక $1 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణను మార్చాలన్న తన విషన్కి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చాలా అవసరమని ఆయనకు తెలుసు. అందుకే దేశ ఆర్థిక వృద్ధికి 6 ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలు ఇంజన్ల లాంటివని, ఒక్కో నగరానికి 1,00,000 కోట్ల చొప్పున కేంద్రం ఇన్వెస్ట్ చేయాలని నీతి ఆయోగ్లో డిమాండ్ చేశారు. ఈ ప్రపోజల్స్ అన్నీ కూడా ఇప్పుడు డెవలప్మెంట్కు కొత్త బాటలు వేస్తున్నాయి. రేవంత్ రెడ్డి అడిగిన ఆ 7 వరాల్లో మొదటిది వ్యవసాయానికి అత్యంత కీలకమైన నీటిపారుదల రంగం. గోదావరి జలాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలంటే పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు చాలా అవసరం. సాగు, తాగునీటి అవసరాల కోసం గోదావరి నదీ జలాలను ఎఫెక్టివ్గా వాడుకునేలా మహారాష్ట్రతో జరిపే చర్చల్లో కేంద్రం ఒక కీ రోల్ ప్లే చేయాలని రేవంత్ కోరారు. ఇరు రాష్ట్రాల మధ్య వాటర్ షేరింగ్ వివాదాలు లేకుండా చూడటంలో పీఎంఓ జోక్యం చేసుకుంటేనే పనులు స్పీడప్ అవుతాయి. ఈ విషయంలో కేంద్రం సహకరిస్తేనే ఉత్తర తెలంగాణ జిల్లాలో ముఖచిత్రం పూర్తిగా మారుతుందని విశ్లేషిస్తున్నారు. మహారాష్ట్రలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఉండటం ఇక్కడ రాష్ట్రానికి ప్లస్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక మరో ప్రధానమైన అంశం హైదరాబాద్ మెట్రో రైల్ 2వ దశ విస్తరణ. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలు తీర్చాలంటే మాస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని అప్గ్రేడ్ చేయడం తప్పనిసరి. 7 కారిడార్లలో దాదాపు 123 కిలోమీటర్ల మేర కొత్త లైన్ల నిర్మాణానికి 38,000 కోట్లకు పైనే ఖర్చవుతుందని అంచనా. ఇంత భారీ బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే భరించడం అసాధ్యం. అందుకే ఈ ప్రతిపాదనల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్గా టేకప్ చేయాలని మోదీని రేవంత్ గట్టిగా కోరారు. గతంలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్న మెట్రో ఫేజ్ 2కి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అన్నది అందరి మదిలో మెదులుతున్న $1 మిలియన్ ప్రశ్న. వందల కోట్ల బడ్జెట్, 1000 కిలోమీటర్ల ప్రయాణం, రాష్ట్రం ఒంటరిగా మోయలేని ఈ అభివృద్ధి రథాన్ని కేంద్రం భుజం సాయం లేకుండా లాగడం అసాధ్యం. మెట్రో విస్తరణ నుంచి గోదావరి జలాల దాకా రేవంత్ రెడ్డి వేసిన ప్రతి అడుగులోనూ ఓ పక్కా మాస్టర్ ప్లాన్ దాగుంది. మరి ఈ ప్లాన్కు ఢిల్లీ పెద్దలు ఏ రేంజ్లో సపోర్ట్ ఇస్తారు? RRR కారిడార్లకు మోదీ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?
మెట్రోతో పాటే హైదరాబాద్కు తదుపరి వృద్ధి ఇంజిన్గా మారబోతున్న రీజనల్ రింగ్ రోడ్డు పనుల ప్రస్తావన కూడా ప్రధానంగా చర్చకొచ్చింది. నగర శివార్లలో కొత్త ఇండస్ట్రియల్ కారిడార్లు, హౌసింగ్ ప్రాజెక్టులు డెవలప్ కావాలంటే ఈ రింగ్ రోడ్డుకి అత్యవసరంగా ఆమోదం తెలపాల్సిందే. ఇప్పటికే నార్త్ కారిడార్ భూసేకరణకు సంబంధించి 50% ఖర్చును రాష్ట్రం భరిస్తోందని, నేషనల్ హైవేస్ అథారిటీకి నిధులు కూడా రిలీజ్ చేశామని రేవంత్ గుర్తు చేశారు. దీనికి తోడు సౌత్ కారిడార్ అలైన్మెంట్ మ్యాప్స్ కూడా రెడీ చేసి ఇచ్చారు. కాబట్టి ఈ 2 కారిడార్లను వేరువేరుగా కాకుండా ఒకేసారి కాంప్రహెన్సివ్ ప్యాకేజ్గా అప్రూవ్ చేయాలని కోరడం రేవంత్ వేసిన ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పవచ్చు. ఎంత ఐటీ సెక్టార్ డెవలప్ అయినా ఫార్మా రంగం దూసుకుపోతున్న సముద్ర తీరం లేకపోవడం తెలంగాణకు అతిపెద్ద మైనస్. ఈ లాజిస్టిక్ డిసడ్వాంటేజ్ ని ఓవర్కమ్ చేసేందుకు రేవంత్ ఒక అద్భుతమైన ప్రతిపాదనను మోదీ ముందుంచారు. ఫ్యూచర్ సిటీ నుంచి ఏపీలోని మచిలీపట్నం పోర్టు వరకు హైదరాబాద్ అమరావతి బందరు పోర్ట్ ఎక్స్ప్రెస్ వేకి అనుమతి అడిగారు. 12 లేన్ల ఈ హైవే పూర్తయితే తెలంగాణ ఫార్మా, ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్స్ నేరుగా బందరు పోర్టుకు చేరుకుంటాయి. అక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ చాలా ఈజీ అవుతాయి. విభజన తర్వాత ల్యాండ్ లాక్ స్టేట్ గా మిగిలిపోయిన తెలంగాణకు ఈ పోర్టు కనెక్టివిటీ ఒక లైఫ్ లైన్ లాంటిది. కేంద్రం దీనికి ఓకే చెబితే ఇండస్ట్రియల్ గ్రోత్ లో ఇదొక బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ అవుతుంది. సముద్ర తీరం లేని తెలంగాణకు ఇప్పుడు కొత్త తీరం దొరకబోతోందా? ఫార్మా, ఐటీ రంగాలు ప్రపంచాన్ని శాసించాలంటే ఆ ఒక్క గేట్వే తెరుచుకోవాల్సిందే. రేవంత్ రెడ్డి విసిరిన ఈ అమరావతి బందర్ పోర్ట్ ఎక్స్ప్రెస్ వే బ్రహ్మాస్త్రం వర్కౌట్ అయితే తెలంగాణ పారిశ్రామిక ముఖచిత్రం సమూలంగా మారడం ఖాయం. మరోవైపు వరంగల్కు రెక్కలు రాబోతున్నాయా? ఆ దిశగా అడుగులు ఎలా పడుతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఉత్తర తెలంగాణలో ఎప్పటి నుంచో నలుగుతున్న వరంగల్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ పై కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్కా ఫోకస్ పెట్టింది. ఒక ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందాలంటే కనెక్టివిటీనే ఫస్ట్ ప్రియారిటీ. ఇప్పటికే ఈ ఎయిర్పోర్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసి ఎయిర్పోర్ట్స్ అథారిటీ హ్యాండ్ ఓవర్ చేసింది. ఇక పనులు స్టార్ట్ చేయాల్సింది కేంద్రమే. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే కేవలం పారిశ్రామిక రంగానికే కాకుండా ఎడ్యుకేషన్ హబ్ గా ఉన్న వరంగల్కు పర్యాటక పరంగా కూడా ఎంతో బూస్ట్ లభిస్తుంది. దీనిపై ఏవియేషన్ మినిస్ట్రీతో మాట్లాడి ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించాల్సిన బాధ్యత ఇప్పుడు ఢిల్లీ పెద్దల కోర్టులోనే ఉందని రాజకీయ, ఆర్థిక రంగాల నిపుణులు విశ్లేషిస్తున్నారు. మౌలిక వసతులతో పాటు విద్యారంగంలో జాతీయ స్థాయి సంస్కరణల కోసం రేవంత్ తీవ్రంగా శ్రమిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరారు. జాతీయ విద్యా విధానం 2020 లక్ష్యాలకు ఇది ఎంతగానో తోడ్పడుతుందని వివరించారు. ఇప్పటికే ఐఐటి, ట్రిపుల్ ఐటీ, నల్సార్ వంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్న హైదరాబాద్కు ఐఐఎం వస్తే అది నిజంగా విద్యా కిరీటంలో మరో కలికితురాయి అవుతుంది. క్యాంపస్ నిర్మాణానికి 200 ఎకరాల భూమిని ఇచ్చేందుకు రాష్ట్రం రెడీగా ఉందని చెప్పడం ద్వారా విద్యాభివృద్ధి పట్ల తమ కమిట్మెంట్ ఏంటో రేవంత్ ప్రభుత్వం కేంద్రానికి చాలా క్లియర్ కట్ గా కన్వే చేసినట్టయింది. ఒకవైపు సెంట్రల్ నిధులను అడుగుతూనే మరోవైపు రాష్ట్రంలో తాము చేపడుతున్న స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ని నీతి ఆయోగ్లో చాలా కాన్ఫిడెంట్ గా ప్రెజెంట్ చేశారు రేవంత్. రీసెంట్ గా చేసిన కాస్ట్ సర్వేలో ఆస్తుల కంటే నాణ్యమైన విద్య లేకపోవడమే సామాజిక వెనుకబాటుకు కారణమని తేలడాన్ని జాతీయ వేదికపై ఆయన హైలైట్ చేశారు. కార్పొరేట్ దిగ్గజాల భాగస్వామ్యంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం, ఐటీఐల మోడర్నైజేషన్ కోసం టాటా గ్రూప్తో 2100 కోట్ల డీల్ కుదుర్చుకోవడం లాంటి అచీవ్మెంట్స్ ని వివరించారు. ఏఐ టెక్నాలజీ యుగానికి తగ్గట్లుగా విద్యార్థుల్ని గ్లోబల్ సిటిజన్స్ గా తీర్చిదిద్దేందుకు చేస్తున్న అడుగులు నేషనల్ లీడర్స్ అందరినీ అట్రాక్ట్ చేశాయనే చెప్పాలి.
అయితే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే రేవంత్ కోరిన ఈ 7 వరాలను ప్రధాని మన్నిస్తారా? కప్పకు కోపం వస్తే పావుకేం నష్టం అన్నట్టు గతంలో కేంద్రంతో రాష్ట్రం నిత్యం ఘర్షణ పడుతూ ఉండేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. కేంద్రం సహకారం లేకుండా రాష్ట్రం బండి ముందుకు సాగదన్న రియాలిటీని సీఎం గ్రౌండ్ లెవెల్లో అర్థం చేసుకున్నారు. అందుకే ఇవన్నీ పక్కకు పెట్టి అభివృద్ధి ఎజెండాతో నేరుగా ప్రధానిని కలిశారు. మూసీ పునరుజ్జీవం లాంటి భారీ ప్రాజెక్టులకు, సెమీకండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం అండ కావాలి. రేవంత్ పెట్టిన ఈ ప్రపోజల్స్ కు మోదీ కూడా పాజిటివ్ గానే రియాక్ట్ అయినట్లు ఢిల్లీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు శుభపరిణామమే. మొత్తంగా చూస్తే $1 ట్రిలియన్ ఎకానమీ దిశగా రేవంత్ వేస్తున్న అడుగులకు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎంతవరకు సహకరిస్తాయన్నది ఒక సెన్సిటివ్ ఇష్యూ. ఒక పక్క నిధులలేమి, మరోపక్క భారీ సంక్షేమ పథకాల అమలు. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలంటే కేంద్రం సపోర్ట్ 100% ఉండాల్సిందే. తన లక్ష్యాలను చేరుకోవాలన్నా, పెండింగ్ పనుల్ని రన్ చేయాలన్నా ఢిల్లీ పెద్దలతో స్నేహపూర్వక వాతావరణం ఉంచడం చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. రేవంత్ అందించిన ఈ పెద్ద చిట్టాను ప్రధాని మోదీ ఏ మేరకు స్వీకరిస్తారో, ఎంత త్వరగా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో అన్నదే ఇప్పుడు అందరి ముందున్న బిగ్ క్వశ్చన్. ఈ పొలిటికల్ మంత్రాంగం సక్సెస్ అయితే మాత్రం తెలంగాణ మరో రేంజ్కి వెళ్లడం ఖాయం. కేంద్రంతో నిత్యం ఘర్షణ పడితే నష్టపోయేది రాష్ట్రమేనని రేవంత్ గ్రహించారో ఏమో. అందుకే స్నేహహస్తం చాచి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించేందుకు సిద్ధమయ్యారన్న వాదనలు వినిపిస్తున్నాయి. $1 ట్రిలియన్ ఎకానమీ అన్నది కేవలం ఒక కల కాదు, అది తెలంగాణ ప్రజల ఆకాంక్ష. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఈ మెగా టాస్క్కు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉండబోతోంది? ఈ రాజకీయ చదరంగంలో గెలిచేది ఎకానమీనా లేక రాజకీయ ఎత్తుగడలా? రాష్ట్ర భవిష్యత్ కోసం వేసిన ఈ అడుగులు ఎటు దారి తీస్తాయో కాలమే సమాధానం చెప్పాలి.